వెల్కమ్ టు నమిత న్యూస్. చిత్తూరు జిల్లా పరిశ్రమ శాఖలో ఇద్దరు అధికారులు రాయితీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని న్యూ చిత్తూరు నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ చైర్మన్ జీడి నాయుడు తెలిపారు. నేడు చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమ శాఖలో నందు పనిచేస్తున్న అధికారులు సుబ్బారావు, వెంకటరామిరెడ్డి గ్రావిట ఇండియా లిమిటెడ్ యూనిట్ పరిశ్రమ తయారీ పరిశ్రమ కానప్పటికీ పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నారని తెలిపారు. 15 కోట్ల యూనిట్ జూప్ 88 కోట్ల రాయితీ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. వీరి అవినీతిపై జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగిందన్నారు. చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పేందుకు పాలసీ ప్రకారం చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇష్టానుసారంగా రాయితీలను మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. వీరి అవినీతిపై విచారణ చేసి గ్రావిట ఇండియా లిమిటెడ్ యూనిట్ కు మంజూరు చేసిన రాయితీని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. 70 కోట్లు వాళ్ళు వృధా చేసినారన్నమాట. డిఐసి జీఎం తరఫున మన కలెక్టర్ డిఏపిసి అధ్యక్షత కింద ఈ నుంచి కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ పోయి అక్కడ ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగమైందని ఈ గ్రావిటా ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ప్రజాధనాన్ని దోచుకుందని దీన్ని ఆర్ఆర్ యాక్ట్ కింద చేసి వాళ్ళ ఇండస్ట్రీ కాస్ట్ కన్నా 15 కోట్ల కన్నా మించిన ఉండే ఆ 70 కోట్ల రూపాయలని రికవరీ చేయాలని పత్రికా ముఖంగా నేను కోరుతాను. రోడ్లో చిత్తూరు నుంచి ఆనందపురం దగ్గర ఉంది. వాళ్ళు మీ వాళ్ళు వచ్చి పాతవి కొంటారు. పాతవి మనం పాతవి ఇస్తాం బ్యాటరీలకి, కొత్తది మనం తీసుకుంటాం. ఆ పాత చేస్తారు. అది సేల్స్ ట్యాక్స్ కూడా రాదు దానికి. అది రీప్రాసెస్ యూనిట్, లేబర్ యూనిట్ అది. కానీ వాడు సేల్ ట్యాక్స్ చూపించి ఇన్సెంటివ్స్ చూపించి ఇప్పటికి ప్రభుత్వం నుంచి 84 కోట్లు వాళ్ళు పొందినట్టుగా 84 కోట్లు వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ 15 కోట్లు వాళ్ళు చేసుకోవాల్సింది. 70 కోట్లు ఈ యొక్క అధికారులు, ఈ కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులు కానీ చిత్తూరులో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అధికారులు కానీ లాలూచి పడి ఈ ప్రజాధనాన్ని 70 కోట్లు కొల్లగొట్టినారని పత్రికాముఖంగా చెప్తాను. దీన్ని ఇమీడియట్గా కలెక్టర్ కూడా చర్య తీసుకొని ఈ యొక్క యూనిట్ పైన సమగ్రంగా దర్యాప్తు చేసి ఆల్రెడీ నేను కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్కి, సెక్రటరీ ఇండస్ట్రీస్కి యువరాజ్ గారికి ఆల్రెడీ అన్ని లెటర్లు వాట్సాప్లో పెట్టాను. అందరికి తెలియజేసిన గవర్నమెంట్కి అంతా కూడా గవర్నమెంట్ ప్రతిస్పందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి. 15 కోట్ల ఇండస్ట్రీ ఏమి, 84 కోట్లు వాళ్ళు ప్రజాధనాన్ని సబ్సిడీ రూపంలో దోచుకునేదంటే అది చాలా అన్యాయము. కాబట్టి ఈ ఇద్దరు ఆఫీసర్లు, సుబ్బారావు అనే జోనల్ మేనేజరు, ఈ జనరల్ మేనేజర్ వెంకటరావు, వాడు ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ ఆయన వెంకటరామారెడ్డి, వీళ్ళిద్దరిని వెంటనే చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని పత్రికాముఖంగా నేను కోరుతా ఉన్నాను. దీనిపై ఇండస్ట్రీస్ కానీ కలెక్టర్ కానీ ఇమీడియట్గా దీనిపైన చర్య తీసుకోవాలని నా విన్నపం. ఫెడరేషన్ ఆఫ్ నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీస్ చైర్మన్ ప్లస్ వచ్చి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు, నా పేరు జీడి నాయుడు అంటారు. చిత్తూరు ఇండస్ట్రియల్ సొసైటీకి కూడా నేను ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రియల్కి సంబంధించిన ఇద్దరు అధికారులు, ఒక ఆయన పేరు సుబ్బారావు, ఇంకొక ఆయన పేరు వెంకటరామరెడ్డి. వీళ్ళిద్దరూ వచ్చి డిఏపిసిలో ప్రతి నెల ఒకసారి కలెక్టర్ అధ్యక్షత కింద డిఏపిసిలో మీటింగ్ జరుగుతుంది. ఆ డిఏపిసిలో వీళ్ళు పెట్టే అజెండాలు, మన ఎస్టేట్ అనుకోండి, సేల్ లీడ్లు చేయాలన్నా, డివైడ్ చేయాలనుకున్నా, మీటేషన్ చేయాలనుకున్నా, లేదు ఏ పని చేయాలనుకున్నా డిఏపిసిలో కలెక్టర్ దగ్గర నుంచి ఆమోదం పొందాల్సి వస్తుంది. ప్రతి దానికి ఈ సుబ్బారావు అనే అతను ప్రతి వర్క్షాప్ కానీ ప్రతి ఇండస్ట్రీకి కానీ అప్రూవల్ పెట్టేటప్పుడు, కొత్త ఫ్యాక్టరీ పెట్టాలన్నా, కొత్త ఆటో నగర్ యూనిట్ పెట్టాలనుకున్నా, లేదు వాటిని సేల్ డీటెయిల్ చేసుకోవాలనుకున్నా, లేదు బైఫర్కేషన్ చేయాలనుకున్న ప్లాట్ 2 విడగొట్టాలనుకుంటే కూడా ప్రతి దానికి 10,000 రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటారు. తర్వాత డిఏపిసి మీటింగ్లో పెట్టి కలెక్టర్ అప్రూవల్ అయినాక మళ్ళా 10,000 అడుగుతున్నాడు. ఈయన పేరు సుబ్బారావు, జోనల్ మేనేజర్. పెద్ద కరప్టెడ్. ఎస్టేట్కి సంబంధించిన పారిశుద్ధంగా కానీ అక్కడ లెటర్లు కట్టమని మా వాళ్ళు ఎన్ని వేడుకున్నా కూడా ఇంతవరకు లేబర్స్ కూడా ఆయన కట్టించలేదు. నెక్స్ట్ రెండో ఆయన వెంకటరామరెడ్డి అని డిఎస్సి జిఎంగా ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ గ్రావిటా ఇండస్ట్రీ అని ఒకటి ఉంది మా చిత్తూరు పక్కన. దాంట్లో గ్రావిటా ఇండస్ట్రీకి మన 13 కోట్లకి ఆయన క్లైమ్స్ పెట్టాడు.
డిఏపిసిలో దానికి అప్రూవ్ చేయమని ఇన్సెంటివ్స్ కోసం ఈ 2024-25 సంవత్సరానికి 13 కోట్లు పెట్టాడు. నేను కలెక్టర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మళ్ళీ 6,80,00,000 కుదించినారు. ఇప్పుడు ఈ డిఏసి తరఫున 75 క్లెయిమ్లు పెట్టారు. ఈ గ్రావిటా ఇండస్ట్రీకి 75 క్లెయిమ్లు కానీ 82 కోట్లు డ్రా చేసుకున్నాడు. కానీ మేము చిన్న తరహా పరిశ్రమ, మధ్య తరహా పరిశ్రమ అంటే చిన్న తరహా పరిశ్రమ 5 కోట్ల లోపల ఉండాలా, మధ్య తరహా పరిశ్రమ 10 కోట్ల లోపల ఉండాలా. 15 కోట్ల లోపల ఉండే ఆ ఇండస్ట్రీకి 15 కోట్ల రూపాయల వరకే ఇన్సెంటివ్స్ తీసుకునేదానికి అర్హులు. అంటే సబ్సిడీ అది ఇంట్రెస్ట్ సబ్సిడీ అయిపోయి, సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ అయిపోయి, లేదు మిషనరీ పైన సబ్సిడీ అయిపోయి, ఏ సబ్సిడీ అయినా వాళ్ళు ఆ యూనిట్ కాస్ట్ కన్నా మించకూడదు. అంటే 15 కోట్లు మించకూడదు. కానీ ఇప్పటికీ వాళ్ళు 84 కోట్ల రూపాయలు క్లెయిమ్స్ ఈ మన డిఏసి తరఫున 75 క్లెయిమ్స్ పెట్టి ప్రభుత్వం నుంచి 84 కోట్లు వాళ్ళు తీసేసుకున్నారు.